హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ పచ్చిమిరకాయ బజ్జీ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్గా వేడివేడికి క్రంచీగా తినాలనుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చిమిరకాయ బజ్జీలేనండి. ఈ పచ్చిమిరకాయ బజ్జీ ఎవరికి రాదు వేసుకోవడం అనుకుంటున్నారా? ఎలా పడితే అలాగ వేసుకుంటే ఏం బాగుంటాయి చెప్పండి. నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అచ్చం బండి మీద వేసే బజ్జీలాగానే చాలా బాగుంటాయండి. కట్ చేసి ఉన్న ఉల్లిపాయలతో మిక్స్ చేసి నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకుంటే కడుపు నిండిపోతుందండి. 2 తింటే చాలండి. ఇంకా మరి ఇంకేం అడగాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే ఈజీగా పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను బజ్జీకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ విధంగా ఉంటే పచ్చిమిర్చి బజ్జీ చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఇలాంటి పచ్చిమిరకాయ అయితే తీసుకుంటే చిన్నపిల్లలతో సహా ఈజీగా తినవచ్చు. ఎక్కడ కూడా స్పైసీగా ఉండదు, కారం అంటూ అనిపించదు, చాలా బాగుంటాయి. కొన్ని పచ్చిమిర్చి అయితే అసలు ఉడకవండి, చాలా అసలు అంత రుచిగా కూడా ఉండవు. ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. బజ్జీకి ఎప్పుడు కూడా ఇలాంటివే తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోనికి వాటర్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అన్ని కూడా అందులోకి వాష్ చేసేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే పైన డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఎందుకంటే పిండిలో మనం ఉంచినప్పుడు నీరుగా ఉంటే కనుక అది పిండి నిలవకుండా జారిపోతుంది కాబట్టి తడి లేకుండా ఈ విధంగా పొడిగా ఉన్న క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిర్చి స్టఫింగ్లోనికి పౌడర్ రెడీ చేసుకోవడానికి దానికి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోనికి 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా చాకుతో మధ్యలోనికి ఘాట్లు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, లోపల సీడ్స్ ఏమి ఉండవు ఈ కాయలకి, అందుకే స్పైసీగా కూడా ఉండవు. చాలా అంటే చాలా బాగుంటాయి. పచ్చిమిరకాయ బజ్జీకి ఏ పడితే అవి తీసుకోకూడదండి. ఈ విధంగా ఉన్నాయి అయితేనే చివరి వరకు కూడా మనం పడేయకుండా తింటారు. చూడండి, ఈ విధంగా ఉన్న కాయలు అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్న పచ్చిమిర్చిలోనికి స్టఫింగ్గా ముందుగా మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని మనం స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా స్టఫింగ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా పౌడర్ వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. బండి మీద తిన్నాటికంటే ఇంట్లో చేసుకున్నవి చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకోండి. మనం ఇంట్లోనే కదా రెడీ చేసుకుంటున్నాము, చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా ఆ కాయ అంతా లోపల ఆ హోల్ అంతా కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కాయలన్నీ కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, అన్నీ స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా పౌడర్ మిగిలి ఉంటుంది కదా, దాన్ని మనం పిండిలో వేసుకుని కలుపుకోవచ్చు. లేదంటే కర్రీలో కానీ ఫ్రైల్లో కానీ కూడా వాడుకోవచ్చు. లేదంటే ఈసారి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది పోకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనికి 1.5 కప్పు శనగపిండి జల్లించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉండలుగా కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పైన తరకలాగా వస్తుంది కాబట్టి అందుకని జల్లించి పెట్టుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉంటే కిందికి పిండి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా జల్లించుకోవాలి. మనం తీసుకున్న పచ్చిమిర్చికి నేను 1.5 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఒకవేళ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, లేదా కొంచెం తక్కువైనా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనం ఈ విధంగా జల్లించి పెట్టేసుకుంటే ఈజీగా మనం వేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండి అంతా కూడా జల్లించి పెట్టేసుకోవాలి. జల్లించిన తర్వాత ఈ విధంగా డస్ట్ కానీ ఉండలు కానీ ఉంటుంటే అవి మనం పక్కన పడేసేసుకోవచ్చు. అందుకోసమే మనం జల్లించి పెట్టుకోవాలి. జల్లించి పెట్టుకుని ఈ పిండిలోనికి 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, మరింత ఎక్కువ వేసుకోకూడదండి, చిటికెడు పసుపు,
వేసి ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకున్న దానిలోనికి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేస్తే పలచగా అయిపోతుంది కాబట్టి మనం చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండలేం లేకుండా ఈ విధంగా ఉండేటట్టుగా కలుపుకోవాలండి. మరి పలచగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ రావటం కోసం కసూరి మేతిని కొంచెం బాగా మెత్తగా నలిపి వేసేసుకోవాలి. అది మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా నలిపి వేసుకోండి. దీన్ని కూడా మనం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం పిండంతా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకు బాగా పొంగుతూ చాలా స్మూత్గా కూడా ఉంటాయండి బజ్జీలు అనేవి. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. 1-2 సార్లు కలుపుకుని వదిలేయటం కాదు, కొంచెం ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ వరకు మనం అలా కలుపుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ బజ్జీ వేగడానికి వెడల్పాటి కళాయి తీసుకోవాలి, లోతుగా ఉన్నది. అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ తక్కువగాను కొంచెం లోతు తక్కువగా ఉన్న బాండి తీసుకుంటే ఒకవైపు మాత్రమే కాలి రెండో వైపు పచ్చిగా ఉంటుంది. 4 పక్కల సమానంగా కాలగాలి, చక్కగా ఫ్రై అవ్వాలంటే ఇలా లోతుగా వెడల్పుగా ఉన్న కళాయి తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బజ్జీలను అయితే వేయించేసుకోవాలి. నేను ముందైతే చిన్న బౌల్లో అయితే పిండిని కలుపుకున్నాను. అలా కాకుండా ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోనికి పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే బజ్జీ కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, పొడవుగా ఉంటాయి కాబట్టి చుట్టూరు మొత్తం పిండి మొత్తం ఆ బజ్జీకి పట్టాలి అంటే వెడల్పాటి గిన్నె తీసుకుని ఆ బ్యాటర్లోనికి మనం మొత్తం బజ్జీలన్నీ కూడా పర్ఫెక్ట్గా రావడం కోసం వేసుకోవాలి. ఈ విధంగా పిండిలో ముంచుకుని ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చూడండి, బజ్జీలన్నీ ఒకేసారి ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా విడివిడిగా 1 లేదా 2, 3 అలా వేయించుకుంటే బజ్జీ మొత్తం పర్ఫెక్ట్గా వేగుతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా మాడిపోకుండా ఎంత చక్కగా వేగాయో. ఈ విధంగా వేసుకుంటే ఇలానే వస్తాయండి. ఇప్పుడు ఇవి బాగా నూనె అంతా కిందకి వాడిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన బజ్జీలన్నీ కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. 2-3 చొప్పున వేయించుకుంటూ ఉండాలి. బజ్జీ గోల్డెన్ కలర్లో సమానంగా 4 పక్కల వేగాలంటే వెడల్పాటి బాండియే ఉండాలండి. ఇరుకైన బాండి తీసుకుంటే 4 వైపులా తిప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇలా వెడల్పాటి బాండి తీసుకుంటే మనకు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, బజ్జీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. బళ్ళ మీద కొన్న కాటి కంటే ఇంట్లో చేసుకునేవి చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. బజ్జీలన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. మన పిండి బ్యాటర్ చక్కగా మనం ఎక్కువగా నీళ్లు లేకుండా అటు పలచగా లేకుండా కలుపుకుంటే కనుక ఈ విధంగా వస్తాయండి. నూనె కూడా ఎక్కువగా పీల్చలేదు. బజ్జీలన్నీ కూడా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్స్ తీసుకుని సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు ఎందుకంటే బజ్జీలోకి స్టఫింగ్ చేసుకోవడానికండి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర ఆనియన్స్ 2 కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా బజ్జీలు స్టఫింగ్ మీద ఉప్పు కారం నిమ్మరసం వేసుకుని తింటూ ఉంటారు. కానీ ఆ రసం అనేది లోపలికి వెళ్లకుండా పైపైనే ఉంటుంది, అంత టేస్ట్గా అనిపించవు. కానీ నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనికి 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు సాల్టు, ఎందుకంటే మనం బజ్జీల్లో వేసాం కాబట్టి తగ్గించి వేసుకోవాలి. మీరు తినగలిగినంత నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి, మంచి టేస్ట్ అయితే మీకు వస్తుందండి.
ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బజ్జీని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. దానిలోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఈ విధంగా పెట్టేసుకోవాలండి. దానిపైన మనం రసం రెడీ చేసుకున్నాం కదండి, నిమ్మరసం ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కనుక తింటానండి, అబ్బబ్బా ఆ రుచి వేరండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.